హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు వాడిపల్లి వెళ్తున్నాం. వాడిపల్లి వెళ్ళాలి, 7 వారాలు వెళ్ళాలి అనుకునేవారు ఇలా గుడి చుట్టూ 7 ప్రదక్షిణాలు చేసి పూర్తయిన తర్వాత బయట ఉన్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఇలాగ పిండి దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడ ఇల్లు కావాలి అనుకునేవారు ఇలా ఇటుకలతోని పూజ చేసుకుంటారు. ఇక్కడ కూడా దీపం వెలిగించుకొని పూజ చేసుకుంటారు. ఇలా పూజ చేసుకున్న తర్వాత 7 వారాలు పూర్తయిన తర్వాత ఆన్లైన్లో ఒక అష్టోత్తరం చేయించుకోవాలి. అది ఆన్లైన్లో బుక్ చేసుకొని శనివారం కాకుండా ఏ రోజైనా చేయించుకోవచ్చు. అష్టోత్తరం చేయించుకున్నాక వడ్డీగా ఒక రోజు రావాలి. అప్పుడు మన మొక్కు తీరినట్టు అవుతుంది. వాడిపల్లి స్థల పురాణం చూద్దాం. వాడిపల్లి వెంకటేశ్వర స్వామి చందన స్వరూపుడై ఒక చెట్టు రూపంలో కొట్టుకుని వచ్చారు గోదావరి తీరానికి. అక్కడ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, వాడిపల్లి శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వెలిసారు. ఇప్పుడు గుడి చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.